హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎడ్యుకేటివ్ పర్సనల్ ఏదైతే ఉన్నదో దాదాపుగా 400+ వేకెన్సీస్ కోసం అయితే మనకి అడ్వర్టైజ్మెంట్ 20th జూలై 2020 నెక్స్ట్ వీక్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఇది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇదైతే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనమాట, JEA అంటారు. మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో IOCLకి సంబంధించినటువంటి అక్రాస్ ఇండియాలో వెలుకున్నటువంటి ఆ యొక్క రిఫైనరీస్లో ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఫిల్అవుట్ చేయడం జరుగుతుంది. గువాహటి, అస్సాము, అలాగే గుజరాత్, హల్దియా, అలాగే మధుర, అలాగే పానిపట్టు, అలాగే అదర్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క IOCL డివిజన్స్ అక్రాస్ ఇండియా అన్నిటికీ కలిపి ఒకటే కామన్ అడ్వర్టైజ్మెంట్ అనమాట ఇది. సపోజ్ మీరు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇక్కడ ప్రొడక్షన్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి రిఫైనరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా బ్రేకప్ అయితే ఉందన్నమాట. సపోజ్ మీరు JEA ప్రొడక్షన్ తీసుకుంటే ఇక్కడ గువాహటిలో 19 ఉన్నాయి, అలాగే బారునీలో 21 ఉన్నాయి, గుజరాత్లో 40, హల్దియా 23, మధుర, అలాగే పానిపట్టు, అలాగే డిగ్బోల్ అనమాట, అలాగే బెంగాయిగాన్, అలాగే పారదీప్ ఇలాగా అయితే ఇచ్చారనమాట. కింద మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ P&U అనమాట, అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ P&U అండ్ O&Mకి సంబంధించి, అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4కి ఎలక్ట్రికల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4 అనమాట, అలాగే JEA మెకానికల్, అలాగే JEA ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ అనమాట, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సేఫ్టీ అనమాట, ఫైర్ సేఫ్టీ. టోటల్గా 400+ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్ తీసుకుంటే 3 years డిప్లొమా అయితే కావాలన్నమాట. కెమికల్ ఇంజనీరింగ్లో కానీ, లేదంటే పెట్రోకెమికల్ కానీ, లేదంటే కెమికల్ టెక్నాలజీ కానీ, లేదంటే రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్లో కానీ, లేదంటే 3 years BSc ఏదైతే ఉందో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదంటే కనుక ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో కనుక BSc చేసినా, లేదంటే 3 years డిప్లొమా చేసినా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా కూడా SC ST వాళ్ళకైతే 45% అయితే సరిపోతుంది అనమాట. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ P&Uకి సంబంధించి కూడా 3 years. ఫ్రెండ్స్, మన 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, లేదంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట, లేదంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసిన, లేదంటే 10th విత్ ITI ఫిటర్ విత్ 2 years డ్యూరేషన్తో చేసిన, లేదంటే BSc విత్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ PCMతో కానీ, లేదంటే BSc విత్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చేసినా కూడాను దీనికి అప్లై అయితే అయితే ఇక్కడ బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. BCC పైన ఇచ్చినటువంటి డిప్లొమా ITI BScతో పాటు ఈ యొక్క బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ కనుక BCC ఉంటే మీరు ఈ యొక్క P&U అనే JEA పోస్ట్కి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 అనమాట, P&U O&Mకి సంబంధించి కూడా 3 years డిప్లొమా అయితే అడుగుతున్నారనమాట. డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్తో పాటు మనకి 50% మార్క్స్ అయితే ఉండాలి. SC ST వాళ్ళకి 45% అయితే సరిపోతుంది. ఇంకా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అనమాట, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని కూడా అంటారు ఈ పోస్ట్ని. దీనికి సంబంధించి కూడా మనకి ఎలక్ట్రికల్లో 3 years డిప్లొమా అయితే ఉండాలి, లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నా కూడాను దీనికి సరిపోతుంది అనమాట. ఇంకా కూడా మెకానికల్కి సంబంధించి కూడా 3 years డిప్లొమా అయితే కావాలి మెకానికల్లో. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంట్ కూడా సేమ్ అనమాట. ఆ యొక్క మెకానికల్లో 3 years డిప్లొమా అయితే కావాలి. ఇంకా జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్కి సంబంధించి ఇక్కడ మీకు BSc విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, లేదంటే ఇండస్ట్రియల్ కెమిస్ట్రీతో పాటు మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా అయితే చదువుకొని ఉండాలి. దానికి కూడా 50% మార్క్స్ అయితే ఉండాలి. SC ST PWD క్యాండిడేట్స్కి 45% అయితే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు 10th క్లాస్తో పాటు ఈ యొక్క సబ్ ఆఫీసర్స్ కోర్స్ ఏదైతే ఉందో NFSSC నుంచి నాగపూర్ నుంచి ఆ యొక్క ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించిన వాటిల్లో 6 months మినిమం డ్యూరేషన్తో సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి. దాంతోపాటు వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరమైతే ఉంటుంది ఈ పోస్ట్కి ఒక్కదానికి అనమాట. రిమైనింగ్ వాటికి అవసరం లేదు. హైట్ 165 centimeters ఉండాలి, చెస్ట్ 81 centimeters, మినిమం వెయిట్ 50 kgs అయితే ఉండాలి. అలా కూడా అదే కాకుండా ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ అన్నిటికీ సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఆ యొక్క పోస్ట్కి సంబంధించి రిలేటెడ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ మనం ఇక్కడ
ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ తీసుకుంటే ఎలక్ట్రికల్తో పాటు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్ తీసుకుంటే ఆటోమొబైల్ మెకానికల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు T&Iకి తీసుకుంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ, అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ 3 years ఫుల్ టైం డిప్లొమా అయితే కావాలన్నమాట. ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసిప్లిన్స్ అన్నారు కాబట్టి ఆ యొక్క ఏదో ఒక బ్రాంచ్లో 50% మార్క్స్తో, SC/ST వాళ్ళైతే 45% మార్క్స్తో ఈ యొక్క డిప్లొమా ఉంటే సరిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఇంకా టెక్నికల్ అటెండెంట్ పోస్ట్కి సంబంధించి ITI పోస్ట్ అనమాట. 10th పాటు ITI అనుకుంటే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, ఇక్కడ మెకానిస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే మెకానిక్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్, టర్నర్, వైర్మెన్, రోడ్స్మెన్, మెకానికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ రిఫ్రిజరేషన్ AC, మెకానిక్ డీజిల్, వీటిలో ఏదో ఒక దాంట్లో SCVT and NCVT ఉంటే ఈ యొక్క టెక్నికల్ అటెండెంట్ గ్రేడ్ 1కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏజ్ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ మనకి 18 to 26 years అయితే ఇచ్చారనమాట. యాజ్ ఆన్ 31st July 2024కి మీరు చెక్ చేసుకోవాలి. మీరు కనుక 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటే UR క్యాండిడేట్స్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా SC/ST వాళ్ళు ఎవరైనా ఉంటే 31 years అంటే 31 సంవత్సరాలు, అలాగే OBC NCL వాళ్ళు ఉంటే కనుక 29 years వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా సెలక్షన్ మెథడాలజీకి సంబంధించి దీనికి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ అంటారు, SPPT అనమాట, అదైతే కండక్ట్ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా మనకి CBT అనేది దాదాపుగా అక్రాస్ ఇండియా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా అన్ని స్టేట్స్లో ఈ యొక్క సెంటర్స్ అయితే ఉంటాయి. విశాఖపట్నం ఒకటి ఉంది, అలాగే మన హైదరాబాద్ కూడా ఉన్నదన్నమాట. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 22nd July 2024 అయితే స్టార్ట్ చేస్తారనమాట. 20th July 2024 అయితే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే వస్తుంది. 22nd July 2024 అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫీజుకి సంబంధించి SC/ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు లేదు. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 300 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ 22nd July 2024 అయితే మీకు హౌ టు అప్లై ఆన్లైన్ అనే దానికి ఒక సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒక IOCL నాన్ ఎడ్యుకేటివ్ వేకెన్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట.